హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా లేటెస్ట్గా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఒక కొత్త యాప్ అయితే వచ్చింది మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి. సో దిస్ ఈజ్ అవర్ యాప్ ఏపీ వైజేసీ హౌసింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ గురించి ఒక బేసిక్ ఒకసారి ఏంటి ఈ యాప్లో ఏముంది అన్నది మనం ఒకసారి చూద్దాం క్లియర్గా. అంటే మాన్యువల్ చూస్తే దానికన్నా ఒకసారి ఈ విధంగా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నా ఒపీనియన్. ఒకసారి చూద్దాం మెయిన్గా. సో ఇందులో మనకి ఏం చేశారంటే లాగిన్ పాస్వర్డ్ అయితే ఇచ్చారు. లాగిన్ ఐడి వచ్చేసరికి మీ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసరికి సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మనకి అట్ ప్రజెంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇది. సో ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ ఆర్ బెనిఫిషరీ ఐడి అడుగుతుంది కదా. సో అది మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. బెనిఫిషరీ ఐడి ఫిల్ చేస్తే మనకి బెనిఫిషరీ మనం ఐడి ఎంటర్ చేసాం కదా. సో వన్స్ బెనిఫిషరీ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవ్వాలి. అయితే అట్ ప్రజెంట్ ఇది ఎనేబుల్ చేయలేదు అనుకుంటా, అవ్వట్లేదు. అయితే బ్యాక్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో ఇందులో చూసినట్లయితే వ్యూ బెనిఫిషరీ ప్రొఫైల్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇది ఒకసారి చూద్దాం వ్యూ బెనిఫిషరీ ప్రొఫైల్లో ఏముందో. సో ఇదైతే అప్డేట్ చేశారు అట్ ప్రజెంట్. సో ఇక్కడ కూడా మనకి యూఐడి ఆధార్ ఐడి కానీ లేకపోతే బెనిఫిషరీ ఐడి కానీ అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఆధార్ ఐడి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మనకి బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నది రావడం జరుగుతుంది. సో చూసినట్లయితే మీరు ఇక్కడ ఓపెన్ అయింది కదా, కన్నిపాముల తలుపులమ్మ. సో ఓకే. సో ఇది మన బెనిఫిషరీ ఐడి. అలాగే ఈ పైన వచ్చింది కదా బెనిఫిషరీ ఐడి 045016 అని చెప్పి. సో ఇది బెనిఫిషరీ ఐడి. సో ఈ విధంగా మనకి లేఅవుట్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి వ్యూ ప్రొసీడింగ్స్, మెటీరియల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ఈ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఇందులో అయితే. సో ఇందులో ముఖ్యంగా మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అయితే ఓపెన్ అవుతుంది అట్ ప్రజెంట్. ఇది చూపిస్తాను నేను మీకు. మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ సెలెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ మన దగ్గర మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ దగ్గర. అదేవిధంగా ఇక్కడ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అథెంటికేషన్ ద్వారా ఫైనల్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్స్ ఏం ఇచ్చారు మనం చెప్తున్నాం కదా, ఆల్రెడీ పబ్లిక్ చెప్తున్నాం కదా. గవర్నమెంట్ విల్ సప్లై మెటీరియల్స్ అండ్ లేబర్ పోర్షన్ విల్ బి పెయిడ్ ఇన్ క్యాష్ టు ద బెనిఫిషరీస్కి లేబర్ కాంపోనెంట్, అలాగే మెటీరియల్స్ ఏమో గవర్నమెంట్ సప్లై చేసి కట్టించే పద్ధతి ఒకటి. రెండో పద్ధతి వచ్చేసరికి బెనిఫిషరీస్ కెన్ ప్రొక్యూర్ ద మెటీరియల్స్ అండ్ గవర్నమెంట్ విల్ పే దెమ్ ఎంటైర్ అమౌంట్ ఇన్ క్యాష్ బేస్డ్ ఆన్ స్టేజెస్. ఓకే, అది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ గవర్నమెంట్ విల్ ఫుల్లీ ఫెసిలిటేట్ ద బెనిఫిషరీస్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ మెటీరియల్స్. అంటే కాంట్రాక్టర్ సిస్టమ్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం. సో మూడో ఆప్షన్. సో ఫస్ట్ ఈ మూడో ఆప్షన్ చూద్దాం. మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఆఫీసర్ నేమ్, మొబైల్ నెంబరు, డైరెక్ట్గా అథెంటికేషన్ మాత్రమే తీసుకుంటుంది, మెటీరియల్స్ ఏమీ అడగట్లేదు. ఓకే, సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్లో కూడా అంతే. అంటే బెనిఫిషరీస్ కెన్ ప్రొక్యూర్ ద మెటీరియల్స్ దెమ్సెల్స్ అండ్ గవర్నమెంట్ విల్ పే దెమ్ ఎంటైర్ అమౌంట్. ఆ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. సో దీనికి కూడా ఆఫీసర్ నేమ్, మొబైల్ నెంబరు తీసుకుంటుంది. అథెంటికేషన్ వచ్చేసరికి బయోమెట్రిక్ అథెంటికేషన్, డైరెక్ట్ అథెంటికేషన్ మాత్రమే. మెటీరియల్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఈ రెండు ఆప్షన్స్కి తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గవర్నమెంట్ విల్ సప్లై మెటీరియల్ అండ్ లేబర్ పోర్షన్ విల్ బి పెయిడ్ ఇన్ క్యాష్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న బెనిఫిషరీస్కి మాత్రం మనకి చెక్ లిస్ట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే ఏమేమి ఇచ్చారు, ఉక్కు అంటే స్టీల్, అలాగే డోర్ ఫ్రేమ్స్, అలాగే విండో ఫ్రేమ్స్, అలాగే డోర్ షట్టర్స్ ఇచ్చారు. సో విండో షట్టర్స్ వైట్ వాష్ ఇచ్చారు, వైట్స్ ఉన్నాం. అలాగే విద్యుత్ అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్, విద్యుత్ వస్తువులు అంటే సో ఎలక్ట్రికల్ ఐటమ్స్, పెయింట్స్ ఇచ్చారు, పెయింట్స్, శానిటరీ మరియు వాటర్ పైప్ లైన్ సిస్టమ్కి కావాల్సిన ఐటమ్స్ ఇచ్చారు. అలాగే ఏసీ షీటు, గాల్వాలియం షీటు అంటే రూఫ్ ఎదర షెడ్ ఇచ్చారు కదా వరండా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇచ్చారు. అలాగే సెరామిక్
టైల్స్ విత్ సింబల్స్, నవరత్నాల సింబల్, అలాగే పిఎంఏవై ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లోగోతో అదొక టైల్, ఆ 2 టైల్స్ ఇచ్చారు. అలాగే ఇసుక, మెటల్, హెచ్బిజీ మెటల్, ఫాల్జీ బ్రిక్స్, ప్రీకాస్ట్ వెల్ రిగ్స్, అలాగే ఫాల్జీ బ్రిక్స్, ప్రీకాస్ట్ వెల్ రిగ్స్, అలాగే ప్రీకాస్ట్ ఆర్సీసీ పోస్టులు, కడప స్లాబ్స్, అలాగే కిచెన్ కడప పాలిష్ కట్ స్టోన్స్ తోటి తయారు చేసిన కిచెన్ సింక్. సో ఇవన్నిటికి కూడా రిక్వైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో. సో ఇక్కడ చూసినట్లయితే స్టీల్లోకి వచ్చేసరికి 8 mm డయా స్టీల్ విత్ బైండింగ్ వైర్, అలాగే 10 mm డయా స్టీల్ విత్ బైండింగ్ వైర్, 12 mm డయా స్టీల్ విత్ బైండింగ్ వైర్, ఈ 3 ఆప్షన్స్ మనకి డిజైన్ ప్రకారం ఏమేమి ఇచ్చారో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ 3 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డోర్ ఫ్రేమ్లు 3 రకాల డోర్ ఫ్రేమ్లు ఇచ్చారు ఇక్కడ. WPVC డోర్స్, కోల్డ్ రోల్డ్ స్టీల్ డోర్ ఫ్రేమ్స్, అలాగే ప్రీకాస్ట్ ఆర్సీసీ డోర్ ఫ్రేమ్స్. ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలని ఏమి లేదు, ఏదో ఒకటి వాళ్ళ బెనిఫిషరీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, బెనిఫిషరీ యొక్క ఇష్టాన్ని బట్టి ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే విండో ఫ్రేమ్స్ కూడా 3 ఆప్షన్లు ఇచ్చారు. కోల్డ్ రోల్డ్ స్టీల్ విండో ఫ్రేమ్స్, అదేవిధంగా WPVC పాలిమర్ కాంపోజిట్, కూర్పు అంటే కాంపోజిట్ అన్నమాట, పాలిమర్ కాంపోజిట్తో తయారు చేసినటువంటి మెటీరియల్ యొక్క విండో ఫ్రేమ్స్, అలాగే MS గ్రిల్ తో ప్రీకాస్ట్ ఆర్సీసీ విండో ఫ్రేమ్స్. సో ఆర్సీసీ విండో ఫ్రేమ్స్ కావాలితే ఆర్సీసీ విండో ఫ్రేమ్, MS గ్రిల్ తోటి తయారు చేసి పెట్టాను. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏదో ఒకటి WPVC సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ స్టీల్ 3 కావాలి, 10 mm, 8 mm, 12 mm. 10 mm 12 mm ఫుటింగ్స్కి కావాలి, 12, 10, 8 mm స్లాబ్కి కావాలి. ఓకే, సో ఈ విధంగా 3 సెలెక్ట్ చేసాం కదా. డోర్ షట్టర్లు వచ్చేసరికి కమర్షియల్ ప్లైవుడ్, WPVC డోర్స్, ఈ ఆప్షన్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే విండో షట్టర్స్, రంగుపోతు గల గాల్వనైజ్డ్ ఐరన్ ఫ్రేమ్డ్ గ్లేజ్డ్ షట్టర్స్, అయితే సిమెంట్ పార్టికల్ బోర్డుతో తయారు చేసిన విండో షట్టర్స్. ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుపు సున్నం, అది సీలింగ్ కోసం అయి ఉండొచ్చు, తెలుపు సున్నం. అలాగే విద్యుత్ ఐటమ్స్ అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ వచ్చేసరికి DP స్విచ్, RCCB, MCB. సో ఇవి బహుశా మీటర్ దగ్గర వాడే అయి ఉండొచ్చు. స్విచ్లు, సాకెట్లు, అలాగే అంతర్గత కేబుల్ వైర్స్, PVC పైపులు, వంగి అంటే బెండ్స్, అలాగే సీలింగ్ ఫ్లవర్స్, అలాగే యాంగిల్ హోల్డర్స్. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే పెయింట్స్, సింథటిక్ ఎనామిల్ పెయింట్స్, వుడ్ ప్రైమర్, మెటల్ ప్రైమర్. అంటే ఇక్కడ మెటల్ ప్రైమర్ మీరు మెటల్ గ్రిల్ ఉంటేనే మెటల్ ప్రైమర్, లేకపోతే అవసరం లేదు. విండోస్, మెటల్ డోర్స్ వాడితే మెటల్ ప్రైమర్, లేకపోతే WPVC డోర్స్ అవి వాడితే వాటికి మెటల్ ప్రైమర్ అవసరం లేదు. ఓకే, ఎమల్షన్ మరియు గోడలకి ప్రైమర్, సో దాని వుడ్ ప్రైమర్, వుడ్ వాడితేనే. సో ఈ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే శానిటరీ మరియు వాటర్ సరఫరా వస్తువులు, PVC పైపులు, PVC ఫిట్టింగ్స్ స్పెషల్స్ అన్నారు. పీ ట్రాప్, సెరామిక్ ఒరిసా ప్యాన్, వెంట్ కోల్, అలాగే నహాని ట్రాప్ మరియు ఫిట్టింగ్, PVC వాటర్ ట్యాంక్ 200 లీటర్స్, అలాగే AC షీట్, గ్యాల్వాలియం షీట్, GI షీట్. సో ఎదర వరండాకి షెడ్ ఇచ్చారు కదా, రేకు షెడ్ ఇచ్చారు కదా, సో దానికి ఏ షీట్ కావాలి. AC షీట్ అంటే యాస్బెస్టాస్ షీట్, గ్యాల్వాలియం షీట్, అలాగే G షీట్ బోల్ట్స్ లేదా ఫిక్చర్స్ మరియు ఫ్రంట్ బెండ్ తోటి. సో ఇది G షీట్ అంటే GI షీట్, గ్యాల్వాలియం షీట్. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆప్షన్ రావడం జరుగుతుంది. గ్యాల్వాలియం షీట్ ట్రిప్జాయిడల్ ప్రొఫైల్ ఉంటుంది. గ్యాల్వాలియం షీట్ అంటే G షీట్ అంటే GI షీట్, AC షీట్ అంటే యాస్బెస్టాస్ షీట్ అనమాట. ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్క్వేర్ పైప్స్, దానికి సపోర్టింగ్ కింద పైప్స్ కావాలి కదా, MS పైప్స్. సో ఆ MS పైప్స్ అడగడం జరిగింది. అలాగే టైల్స్ కంపల్సరీ తీసుకోవాలి 2, ఇసుక, శాండ్ కావాలి. అలాగే HBG మెటల్ 40 mm, 20 mm. ఫాల్జీ బ్రిక్ వర్క్ కోసం ఫాల్జీ బ్రిక్స్ కూడా సప్లై చేస్తారు. అలాగే ప్రీకాస్ట్ RCC జాలీస్, అలాగే కడప స్టోన్స్, వరండా పోస్టులు, కడప కట్ స్టోన్స్ ఫర్ కిచెన్ సింక్. సో ఇవన్నీ చేసిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి బెనిఫిషరీది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి సబ్మిట్ చేయాలి. అంటే
అథెంటికేషన్ అనమాట, ఓకే చేసినట్లు కన్ఫర్మేషన్. ఓకే, సో ఇది చేసి సబ్మిట్ చేస్తే బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుని సబ్మిట్ అవుతుంది. ఓకేనా. సో ఇది బేసిక్ ప్రాసెస్ మెటీరియల్ రిక్వైర్మెంట్కి అయితేనే. మిగతా ఆప్షన్స్ రాగానే అవి కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.